ఎంత ప్రగతి సాధించినా ప్రకృతి ధర్మానికి అతీతంగా జీవించడం అసాధ్యం. ఈ సత్యం మరిచిన మనిషి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లు తన మనుగడకు ఆధారమైన ప్రకృతిని తానే నాశనం చేస్తున్నాడు. మొట్టమొదట ఈ భూగోళం నిండా నీళ్లు చెట్లు మాత్రమే ఉండేవి అధ్యక్ష. మనిషి మొదట తన జీవనాధారం కోసం చెట్లను నరకడం ప్రారంభించాడు. భూమిని చదును చేశాడు. వ్యవసాయ క్షేత్రాలను ఆవాసాలను అభివృద్ధి చేసుకున్నాడు. ప్రకృతి ఇచ్చే ఫలాల మీద ఆధారపడి మానవ జీవనం సాగింది. నాగరికత పెరిగే కొద్దీ మనిషి ప్రకృతి సూత్రాలతో సమన్వయం కోల్పోయాడు. విచక్షణ రహితంగా పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డాడు. ఈ వినాశనం ఫలితంగా భూకంపాలు, జల ప్రళయాలు, తీవ్ర ఉష్ణోగ్రతలు సంభవిస్తున్నాయి. నదీ నదాలు అదృశ్యమవుతున్నాయి. కాలుష్యం కాటుకు జనావాసాలు విలవిల్లాడుతున్నాయి. మంచినీటి కోసం, స్వచ్ఛమైన గాలి కోసం మనిషి అల్లల్లాడుతున్నాడు. ప్రకృతి విధ్వంసం వల్ల కలిగిన దుష్పరిణామాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి. ఈ భూమి మీద 33% పచ్చదనం ఉంటేనే ప్రకృతి సమతౌల్యం సాధ్యం. కానీ ఈరోజు మన దేశంలో ఆ స్థాయిలో పచ్చదనం లేదు. క్లైమేట్ రియాలిటీ ప్రాజెక్ట్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వే ప్రకారం కెనడాలో అత్యధికంగా సగటున ఒక మనిషికి 8,953 చెట్లుంటే రష్యాలో 4,461 చెట్లున్నాయి. అమెరికాలో 716 చెట్లు పర్ క్యాపిటా ఉంటే చైనాలో 102 చెట్లు ఉన్నాయి. అంటే భూమి మీద ప్రతి మనిషికి సగటున 422 చెట్లున్నాయి. ఇది గ్లోబల్ యావరేజ్ సార్, 422 పర్ క్యాపిటా. మన భారతదేశంలో మాత్రం మనిషికి సగటున 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి పర్యావరణ విషయంలో మన దేశం ప్రమాదం అంచనా ఉందని వేరే చెప్పే అవసరం లేదు. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే గొప్ప అటవీ సంపద ప్రకృతి తెలంగాణకు వరంగా ఇచ్చింది. అప్పటి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. తెలంగాణలో 26,903 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉంది. ఇందులో ఒకప్పుడు 25% దట్టమైన అడవి, 50% ఒక మోస్తరు అడవి, మిగతా 25% అటవీ భూముల్లో చెట్లు, చిన్న చిన్న పొదలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ అటవీ భూమిలో 1.06% మాత్రమే దట్టమైన అడవి మిగిలింది. 28.95% మామూలు అడవి మిగిలింది. మిగతా అటవీ భూమి అనేక కారణాల వల్ల క్షీణించింది. అడవుల పరిరక్షణ అవసరాన్ని గత పాలకులు విస్మరించారు. పాలకులకు తగిన పట్టింపు లేకపోవడంతో చెట్ల నరికివేత పెద్ద ఎత్తున కొనసాగింది. కనీసం కోల్పోయిన అడవిని పునరుద్ధరించేందుకైనా ప్రయత్నాలు జరగలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటికీ కలిపి కూడా అడవుల సంరక్షణ, పునరుద్ధరణ, మొక్కల పెంపకం కోసం రాష్ట్ర ప్రణాళిక వ్యయంలో ఏటా సగటున ఖర్చు పెట్టింది కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే. 2004-2014 మధ్యకాలంలో రాష్ట్ర ప్రణాళిక వ్యయం కింద అటవీ శాఖ మొత్తం ఖర్చు 130.61 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక మొక్కలు నాటే కార్యక్రమం మొక్కుబడిగానే సాగింది. 1980-2014 మధ్యకాలంలో తెలంగాణలోని అటవీ భూముల్లో 3.17 లక్షల హెక్టార్లలో మాత్రమే మొక్కల పెంపకం పరిమితమైంది. ఈ 34 ఏళ్లలో తెలంగాణలో నాటిన మొక్కల సంఖ్య కేవలం 35.3 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 2.94 లక్షల హెక్టార్ల అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయింది. ఈ పరిణామం వల్ల తెలంగాణ ప్రాంతం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పాత ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతం మినహా మిగతా తెలంగాణ అంతటా ప్రతి ఏటా తీవ్ర వర్షాభావం నెలకొంటున్నది. అడవి దట్టంగా ఉన్న చోట వర్షాలు పడుతుంటే వృక్ష సంపద తరిగిపోయిన చోట దుర్భిక్షం నెలకొంటున్నది. రాష్ట్రంలో అటవీ శాతం ఎక్కువ ఉన్న జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ తదితర జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం ఉంది. అడవులు తక్కువ ఉన్న కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్ నగర్,
జోగులాంబ గద్వాల వనపర్తి తదితర జిల్లాల్లో వర్షపాతం రాష్ట్ర సగటు కంటే కనిష్టంగా ఉంటున్నది. జిల్లా విస్తీర్ణంలో 10% కూడా అడవి లేని కరీంనగర్, గద్వాల, హైదరాబాద్, జనగామ, వరంగల్ అర్బన్, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్లగొండ జిల్లాల్లో పరిస్థితి విషమంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ జిల్లాలు ఎడారి వాతావరణాన్ని తలపించేంతగా మారిపోయే ముప్పు పొంచి ఉంది. 30% లోపే అటవీ విస్తీర్ణం కలిగిన ఖమ్మం, పెద్దపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు కూడా పైన చెప్పిన జిల్లాల పరిస్థితికి దిగజారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది. విచక్షణారహితంగా వనాలను విధ్వంసం చేయడంతో వన్యప్రాణుల స్థితి అగమ్యగోచరంగా మారింది. అడవే ఆవాసంగా బతికే జంతుజాలం ఆ అడవి నశించడంతో ఆహార అన్వేషణలో జనావాసాలపై పడుతున్నాయి. ఇవాళ వ్యవసాయ రంగాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో కోతుల బెడద ఒకటి. ఇందుకు నిందించాల్సింది మూగజీవాలను కాదు, పూర్తిగా ఇది మానవ తప్పిదం అని గ్రహించాలి. సరిదిద్దుకునే మార్గాలు వెతకాలి. ప్రమాద గంటికలు మోగుతున్న ఈ దశలోనైనా మనందరం మేల్కొనకపోతే సంభవించనున్న తీవ్ర విపత్తుకు మనమే బాధ్యులం అవుతాం. ఈ నేపథ్యాన్నంతా దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా జరిపిన గొప్ప ప్రయత్నాల్లో తెలంగాణకు హరితహారం 3వ అతిపెద్ద మానవ ప్రయత్నం. మొదటి ప్రయత్నం చైనాలో జరిగింది. అక్కడ గోబీ ఎడారి విస్తరణ నిలుపుదల చేసేందుకు యావత్ ప్రజానీకం పూనుకుని 4500 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటి గ్రీన్ వాల్ ఆఫ్ చైనాను నిర్మించారు. రెండవ అతిపెద్ద ప్రయత్నం బ్రెజిల్లో జరిగింది. అమెజాన్ నదీ తీరంలో ఉన్న అడవిని పరిరక్షించడం కోసం 1 బిలియన్ ట్రీస్ ఫర్ అమెజాన్ అనే పేరుతో 100 కోట్ల మొక్కల పెంపకం జరిగింది. ఈ రెండు ప్రయత్నాలను మించిన ప్రయత్నం ఈరోజు తెలంగాణకు హరితహారం పేరుతో మన రాష్ట్రంలో జరుగుతున్నది. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33% పెంచాలన్నది హరితహారం లక్ష్యం. తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటడం ధ్యేయంగా పెట్టుకున్నాం. 120 కోట్ల మొక్కలను గ్రామాలు, పట్టణాల్లోని బాటల వెంట, ఖాళీ ప్రదేశాల్లో, చెరువు గట్ల మీద, కాలువల దరుల వెంట, పొలం గట్ల మీద, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాలలో, కాలనీలలో, ప్రతి ఇంటిలో నాటుతున్నాం. అటవీ ప్రాంతంలో సరైన సంరక్షణ లేక ఎదగలేకపోతున్న 100 కోట్ల మొక్కలను తిరిగి పెంచేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నాం. హెచ్ఎండిఏ మరియు జిహెచ్ఎంసి పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటుతున్నాం. 2015 జూలై 3న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి ఏడాది 15.86 కోట్లు, ఈ ఏడాది 31.67 కోట్ల మొక్కలు నాటాం. వచ్చే ఏడాది మరో 40 కోట్ల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో సగటున 40,000 మొక్కల చొప్పున. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు ఇది తీవ్రంగా పరిగణించాలని మనవి చేస్తా ఉన్నా. నేను మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నా, ప్రతి గ్రామంలో సగటున 40,000 మొక్కల చొప్పున, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున అమలు అవుతున్నది. కల్లుగీత వృత్తిని కాపాడేందుకు 5 కోట్ల ఈత మొక్కలు చెరువు గట్ల మీదే నాటే కార్యక్రమం జరుగుతున్నది. ఈ ఏడాది దాదాపు 50 లక్షల ఈత మొక్కలు నాటాం. మొక్కలు నాటడంతోనే బాధ్యత తీరిపోదు. మొక్కలు నాటడంతోనే బాధ్యత తీరిపోయిందని ప్రభుత్వం భావించడం లేదు. నాటిన మొక్కలకు నీరు పోసేందుకు, కాపాడేందుకు కూడా చర్యలు తీసుకున్నాం. 3200 ట్యాంకర్లతో మొక్కలకు నీరు పోయిస్తున్నాం. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో మొక్కల సంరక్షణ కొనసాగుతున్నది. అటవీ భూముల్లో నాటిన మొక్కల పరిరక్షణ బాధ్యతను అటవీ శాఖ నిర్వర్తిస్తున్నది. తెలంగాణ ఏర్పడే నాటికి గత 35 సంవత్సరాల్లో నాటిన మొక్కలు 35 కోట్లని ప్రభుత్వ లెక్కల్లో ఉంది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 2.5 ఏళ్లలో నాటిన మొక్కలే 47.98 కోట్లు. గడచిన 35 ఏళ్లలో 3.17 లక్షల హెక్టార్ల అటవీ భూమిలో అడవి పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు జరిగితే ఈ 2.5 ఏళ్లలో 4.31 లక్షల హెక్టార్లలో ప్లాంటేషన్ జరిగింది. మొక్కలను ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 4,000 నర్సరీలను అభివృద్ధి చేశాం. ఈ రోజున రాష్ట్రంలో సగటున 2 గ్రామాలకు ఒక నర్సరీని అందుబాటులోకి తేగలిగాం. నిర్లక్ష్యానికి గురైన అటవీ శాఖను
విస్తృతపరిచి బలోపేతం చేసే దిశగా సమగ్ర చర్యలు చేపట్టాం. బడ్జెట్లో నిధుల కేటాయింపును, ఉద్యోగుల సంఖ్యను పెంచాం. గత ప్రభుత్వంలో అటవీ శాఖకు ఏడాదికి 14 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు 1243 కోట్ల రూపాయలు హరితహారంకు మా ప్రభుత్వం కేటాయించింది. అంటే సగటున ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం 400 కోట్ల రూపాయలకు పైగా పచ్చదనం పెంచడం కోసం ఖర్చు చేస్తున్నది. గత ప్రభుత్వాలు పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఇది 30 రెట్లు ఎక్కువ. అటవీ శాఖను అవసరాలను తగినట్లుగా పునర్వ్యవస్థీకరించాం. తెలంగాణలో మొదటిసారిగా 28 జిల్లా అటవీ అధికారుల నియామకం జరిగింది. గతంలో 28 ఫారెస్ట్ డివిజన్లుంటే వాటిని 37 చేశాం. రేంజ్ల సంఖ్యను 106 నుంచి 185కు పెంచాం. 469 సెక్షన్లను 831 చేశాం. బీట్ల సంఖ్యను 1428 నుండి 3132కు పెంచాం. ఉద్యోగుల సంఖ్యను కూడా ఇందుకు అనుగుణంగా పెంచాం. కొత్తగా 2058 పోస్టులను భర్తీ చేస్తున్నాం. 67 రేంజ్ ఆఫీసర్ పోస్టులను, 90 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 1857 బీట్ ఆఫీసర్ పోస్టులు, మరో 44 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చాం. అటవీ భూముల పరిరక్షణ కోసం, కలప స్మగ్లింగ్ను అరికట్టడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అడవిలో చెట్లు నరికివేతను చాలా వరకు నిరోధించగలిగాం. గతంలో ఏడాదికి సగటున 15,000 వరకు ఇలాంటి సంఘటనలు జరిగితే ఈ ఏడాది వాటి సంఖ్య 5,000కు తగ్గింది. పేరు మోసిన కలప స్మగ్లర్లు 5గురిపై పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి జైలుకు పంపాం. గతంలో అడవి గస్తీ తిరిగేందుకు తగినన్ని వాహనాలు ఉండేవి కావు. గతంలో అటవీ శాఖకు మొత్తం వాహనాలు 237 ఉండేవి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,143 వాహనాలు కొత్తగా అటవీ శాఖకు సమకూర్చాం. కొత్తగా సమకూర్చిన వాటిలో 26 కార్లు, 124 జీపులు, 1993 మోటార్ సైకిళ్లు ఉన్నాయి. అడవి మీద ఆధారపడి జీవించే ప్రజలకుండే హక్కుకు సంబంధించి కొంత స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. గతంలో ప్రభుత్వం ROFIRలు ఇచ్చింది. దీని ప్రకారం అటవీ ప్రాంత వాసులకు అటవీ ఉత్పత్తులను సేకరించుకొని జీవనం గడిపే హక్కు ఉంటుంది. అంతే తప్ప అడవిని చదును చేసే హక్కు కాదు. ఆదివాసుల జీవన విధానాన్ని భంగపరచకుండా ఉండేందుకు ఈ హక్కు ఉద్దేశించబడింది. కానీ ఇది అటవీ భూమి మీద హక్కు కాదనే విషయం గ్రహించాలని ఈ సభ ద్వారా కోరుతున్నాను. తెలంగాణకు హరితహారం యాంత్రికంగా జరిగే ప్రభుత్వ కార్యక్రమం వలె కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఒక హరిత ఉద్యమంగా సాగుతున్నది. వానలు వాపస్ రావాలే, కోతులు వాపస్ పోవాలే అని నేను ఇచ్చిన నినాదం జనసామాన్యం గుండెలను తాకింది. గత వర్షాకాలంలో ఆబాల గోపాలం అమితోత్సాహంతో నర్సరీల నుంచి మొక్కలు తీసుకొచ్చి అనువైన చోటల్లా నాటారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునందుకొని వేలాదిగా తరలివచ్చిన జనం విజయవాడ, బెంగళూరు రహదారుల వెంట భారీ స్థాయిలో మొక్కలు నాటారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊరిలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ బాధ్యతగా మొక్కలు నాటడం లాంటి దృశ్యాలు ఎన్నో ఆవిష్కృతమయ్యాయి. తెలంగాణ భూమిపై పచ్చని నీడను పరిచే ఈ మహాయజ్ఞం నిరంతరాయంగా నిరాటంకంగా కొనసాగిస్తామని సభకు తెలియజేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు ముందుకొచ్చి ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించాలని ఈ సభ ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. రామచంద్రారెడ్డి గారు.